హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ చేసుకొచ్చాను గైస్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నేను థియేటర్లో మిస్ అయ్యాను గైస్. ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది. మూవీ మాత్రం క్రేజీ ఉంది గైస్. క్రేజీ అంటే చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్తే 96% తోటి హీరో అయితే స్కూల్లో టాప్ చేస్తాడు గైస్. అయితే ఒక అమ్మాయిని అయితే ప్రపోజ్ చేస్తాడు. తను నాకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టం అని అయితే చెప్తుంది గైస్. హీరో లవ్ని రిజెక్ట్ చేస్తుంది. అయితే హీరో అప్పటి నుంచి బ్యాడ్ బాయ్గా మారాలని అనుకుంటాడు. కాలేజ్లో అలాగే ఉంటాడు గైస్. అనుపమ పరమేశ్వర్ తోటి లవ్ ట్రాక్ ప్రేమించుకుంటారు. అలా లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో ప్రిన్సిపల్ అయితే హీరోని కాలేజ్ నుంచి వెళ్ళిపోమని చెప్తే, మీరు చెప్పడం ఏంటి, నేనే వెళ్ళిపోతాను, నాకు డిగ్రీ అవసరం లేదు అని అయితే చెప్తాడు గైస్. 48 సబ్జెక్ట్స్ అంటే బ్యాక్లాగ్స్ పెట్టుకుని అయితే హీరో వెళ్ళిపోతారు గైస్ కాలేజ్ నుంచి. ఇలా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో అయితే జాబ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న బ్యాచులర్ రూమ్కి వెళ్ళి డే మొత్తం ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు గైస్. 80,000 శాలరీ అని చెప్తాడు ఇంట్లో, కానీ ఏమి ఉండదు. అయితే ఒక సందర్భంలో అయితే హీరోయిన్ అయితే హీరోకి బ్రేకప్ అయిపోతుంది గైస్. అనుపమ పర్మిషన్ తోటి బ్రేకప్ అయిపోతుంది. అంటే నాకు పెళ్లి కుదిరింది, 1 lakh శాలరీ అతనికి, నేను చేసుకొని నీకు లైఫ్లో ఏ గోల్ లేదు, నువ్వు లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటావు అని అయితే హీరోయిన్ చెప్పి, హీరోయిన్ అయితే బ్రేకప్ చెప్పి వేరే తనైతే పెళ్లి చేసుకుంటుంది గైస్. హీరో ఇక అనుకుంటాడు, నేను కూడా బాగా సంపాదించాలి, మంచి జాబ్ కొట్టాలని అయితే అనుకుంటాడు గైస్. అలా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవుతాడు. ఆ సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ అయితే కొడతాడు గైస్. అలా మంచి లోన్లో ఇల్లు తీసుకొని ఈఎంఐ కట్టుకుంటూ మంచి జాబ్ చేస్తూ ఉంటాడు గైస్. మంచి సంబంధం కూడా వస్తుంది, మంచి ఉన్నోళ్ళ సంబంధం వస్తుంది, అది కూడా ఓకే అవుతుంది. ఆ హీరోయిన్తో కూడా మంచిగా ఉంటాడు హీరో. లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఇది ఉండగా సడన్గా వాళ్ళ ఆఫీస్కి అయితే ప్రిన్సిపల్ అయితే వస్తాడు గైస్. వచ్చి, నీకు జాబ్ ఎలా వచ్చిందిరా, ఫేక్ సర్టిఫికేట్స్ తోటి తెచ్చుకున్నావా, నువ్వు డిగ్రీ ఎక్కడ చదివావు, ఎలా చదివావు, 48 బ్యాక్లాగ్స్ పెట్టుకుని జాబ్ ఎలా వచ్చిందని చెప్తాడు గైస్. అయితే హీరో మొత్తం స్టోరీ చెప్తాడు. ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి జాబ్ తెచ్చుకున్నాను సార్ అదైతే చెప్తాడు. అయితే చెప్పకండి సార్ అని ఆఫీస్లో ఎవరు చెప్పకండి అయితే రిక్వెస్ట్ చేస్తారు గైస్. నేను చెప్పను, కానీ నువ్వు కాలేజ్కి వచ్చి నీ 48 సబ్జెక్ట్స్ రాసి ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి నువ్వు ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఈ ఆఫీస్లోకి నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి అయితే ఉండని చెప్తారు గైస్. హీరో దానికి ఒప్పుడు, నా వల్ల కాదు, 48 సబ్జెక్ట్స్ ఇప్పుడు ఆయన అని చెప్తాడు. సరే నీ ఇష్టం అని చెప్తాడు. కానీ హీరో కాలేజ్కి అయితే వెళ్తాడు గైస్. 48 సబ్జెక్ట్స్ మళ్ళీ రాసి ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకుందంటే కాలేజ్కి వెళ్తాడు గైస్. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ హీరో ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా, మన తన 48 సబ్జెక్ట్స్ రాశాడా, మరి తన పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ నిజం చెప్పాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, తన జాబ్ని నిలబెట్టుకున్నాడా, మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితోటి తన పెళ్లి చేసుకున్నాడా, క్లైమాక్స్లో మళ్ళీ తన బ్యాక్లాగ్స్ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాడా, క్లైమాక్స్ వరకు ఏం జరిగింది అనేది స్టోరీ గైస్. మూవీ మాత్రం క్రేజీ ఉంది గైస్, చాలా బాగుంది. మెయిన్లీ ప్రిన్సిపల్ గారి క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. హీరో ఇంకా ప్రిన్సిపల్ మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. ఒక ఇంటర్వ్యూ సీన్ కూడా ఉంటుంది. ఫేక్ ఇంటర్వ్యూ చేస్తాడు, అంటే ఫేక్ అంటే ఒక మనిషిని పక్కన పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవుతాడు గైస్ ఆన్లైన్లో. అదైతే నాకు చాలా నచ్చింది, క్రేజీ అనిపించింది. మూవీ స్టార్టింగ్లో హీరో హీరో క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు నాకే కోపం వచ్చింది. ఇలా ఎందుకు ఉన్నాడు అంటే, అమ్మ నాన్నతోటి బిహేవియర్ కానివ్వండి, ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, తన అంటే ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నాకే అనిపించింది, ఏంటి ఇలా క్యారెక్టర్ ఇలా ఉంది, నాకే కోపం వచ్చింది తన హీరో మీద. కానీ తర్వాత స్టోరీ తీసుకెళ్లే విధానం కానివ్వండి, ఆ క్రేజీగా ఇంటర్వెల్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంటర్వెల్ కూడా కరెక్ట్ టైంకి పడింది అనిపించింది. కానీ టైటిల్ కార్డ్ నుంచి కానీ ఎండ్ వరకు మూవీ క్రేజీగా అంతే, ఇంకేం మాటల్లో. నాకైతే చాలా నచ్చింది మూవీ. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ కూడా బాగుంది. క్లైమాక్స్లో ఎక్స్పెక్ట్ చేయని హీరోయిన్ కూడా వస్తారు. మీరైతే సర్ప్రైజ్ అవుతారు హీరోయిన్ని చూసి. మీరు అందరూ ఈ మూవీని వాచ్ చేశారు అనుకుంటున్నాను. వాచ్ చేయని వారైతే డెఫినెట్లీ వాచ్ చేయండి గైస్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. మంచి మూవీ గైస్, చాలా బాగుంది మూవీ. లైఫ్లో గోల్ అనేది పెట్టుకోవాలి, ఇలా ఉండొద్దు, లైఫ్ పాడైపోతుంది అనేది కూడా బాగా చూపించారు. మూవీ అయితే చాలా నచ్చింది గైస్. నా రికమెండేషన్ మూవీ వాచ్ చేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ముందు డ్రాగన్ అని అయితే వేస్తారు గైస్, ఇంటర్వెల్లో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని వేస్తారు. క్రేజీ అనిపించింది మూవీ మాత్రం. మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4 గైస్. పర్సనల్లీ నాకైతే సూపర్ అనిపించింది. లవ్ టుడే, దాని తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, 2 మూవీస్ సూపర్. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది, చాలా బాగా నచ్చింది గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.